బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుమ్మలగుంటలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డిపై పోలీసులు జూలం చూపించారు. ఆక్రమణలో ఉన్న మఠం భూములను ఎమ్మెల్యే నక్కజిత్తుల స్వాధీనం చేసుకుంటున్నాయని పేదల కోసం ప్రశ్నించడానికి వచ్చిన పులవర్తి సుధారెడ్డిని పోలీసులు లాక్కెళ్లారు. పులవర్తి నాని హౌస్ అరెస్ట్ చేశారు. జేసీబీలతో కట్టడాలు తొలగించారు. అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి. ఒక నిమిషం నేను మీతో మాట్లాడలేదు. మీ ఆడియో గారితో ఉండండి. ఆడియో గారు మీరు చెప్పండి ఏంది ఇక్కడ ఇష్యూ? తుమ్మలగుంటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డిపై పోలీసులు జూలం చూపించారు. ఆక్రమణలో ఉన్న మఠం భూములను ఎమ్మెల్యే నక్కజిత్తుల స్వాధీనం చేసుకుంటున్నారని పేదల కోసం ప్రశ్నించడానికి వచ్చిన పులవర్తి సుధారెడ్డిని పోలీసులు లాక్కెళ్లారు. పులవర్తి నాని హౌస్ అరెస్ట్ చేశారు. జేసీబీలతో కట్టడాలు తొలగించారు. అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటనలో ఓ మహిళకు కూడా గాయాలయ్యాయి. తిరుపతి తుమ్మలగుంటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. వరలక్ష్మి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలగుంటలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తుమ్మలగుంటలో ఏదైతే మఠం భూములు ఉన్నాయో దానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు అక్కడ పేదలైతే ఇల్లులు నిర్మించుకున్నారు. దీనిని గత 30 రోజుల నుంచి కూడా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఈ 30 రోజుల నుంచి కూడా అక్కడ కట్టడాలు ఏవైతే జరుగుతున్నాయి వీళ్ళందరూ కూడా పేదలు అక్కడ ఇల్లులు నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అవన్నీ కూడా మఠం భూములు, దానికి సంబంధించి కొంతమంది అధికారులు కూడా వాటిని తక్కువ ధరలకు అమ్మడంతో వాటిని తక్కువ ధరలకు కొనుక్కొని అక్కడ ఆ ఇల్లులు కట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా తొలగించాలని ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సొంత ఊరు తుమ్మలగుంట కావడంతో తన చుట్టుపక్కల ఉన్న 35 ఎకరాల ఈ మఠం భూముల్లో కూడా తను స్వాధీనించేసుకోవాలి. మరి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ 35 ఎకరాలు కూడా తను స్వాధీనపరచుకోవాలని చెప్పేసి కూడా ఈ కుట్ర పండుతున్నారని చెప్పేసి టీడీపీ చంద్రగిరి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పులవర్తి నాని, అదేవిధంగా వాళ్ళ సతీమణి సుధారెడ్డి కూడా దీన్ని ఎప్పటి నుంచో ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా తుమ్మలగుంట చెరువు మిస్ అయిందని చెప్పి కూడా తిరుపతిలోని ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అక్కడ కొంతమంది పేదలైతే ఏదైతే గుడిసెలు కావచ్చు, అదేవిధంగా ఇల్లు నిర్మించుకున్నాడు వాటన్నింటి కూడా అర్ధరాత్రి 3 గంటల వరకు వచ్చి ఒక్కసారిగా కరెంట్ ఆఫ్ అయ్యడము, అందులో అక్కడికి 300 మందికి పైగా పోలీసులు రావడం, మరోపక్క 20 జేసీబీలతో వచ్చి ఒక్కసారిగా కూలగొట్టడంతో అక్కడున్న పేదలందరికీ కూడా చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, అదేవిధంగా వాళ్ళ సతీమణి సుధారెడ్డి కూడా అయితే అక్కడికి రావాలని చేరుకోవడంతో ఒకసారిగా ఈ పులివర్తి నానిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం, మరోపక్క పులివర్తి సుధారెడ్డి అక్కడ తప్పించుకొని రావచ్చి ఇక్కడ పేదలకు అండగా నిలబడడంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నడిచింది. అప్పటికే భారీ ఎత్తున అక్కడికి టీడీపీ కార్యకర్తలు కూడా జరుపుకున్నారు. ఎందుకంటే ఈ మఠం భూముల చుట్టూ అంటే తుమ్మలగుంటకు సమీపంలోని 35 ఎకరాల భూమి కూడా మొత్తం కూడా మఠం భూమి. మఠం భూమిలో కొంతమంది విక్రయాలు కూడా జరుగుతున్నాయి. సంబంధించి పేదల ఇళ్ళ వరకే ఈ పోలీస్ అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, వీఆర్ఓ వాళ్ళు కావచ్చు, ఎంఆర్ఓ వాళ్ళు వీళ్ళందరూ కూడా పేదల ఇళ్ళ వరకే కూడుతూ వస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే అంటే 5 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా 4 అంతస్తులు కట్టుకున్నారు, వాళ్ళు ఎవరి వాళ్ళకి పోలకుండా వెళ్లకుండా ఈ అధికారులు పేదలు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ భూముల దగ్గరికి వెళ్లి ఈ ఇల్లులన్నీ కోలగొట్టడం ఎంతవరకు సమాజం అని చెప్పేసి కూడా పులివర్తి సుధారెడ్డి, అదేవిధంగా పులివర్తి నాని కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే పేదల పక్క వీళ్ళు నిలబడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే తుమ్మలగుంట చెరువు మాయమైనట్టు కూడా వస్తున్న కథనాల నేపథ్యంలోనే ఈ ఖచ్చితంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ దాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి ఇటువంటి పన్నాగాలు పట్టుకున్నారని చెప్పేసి కూడా వర్గాలు
చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ సంఘటనలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళందరినీ కూడా తిరుపతి హాస్పిటల్కి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళకి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.